హలో ఫుడీస్, వెల్కమ్ టు అరోమా ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే సింపుల్ అండ్ క్విక్ రెసిపీ రసం రైస్. ఈ రెసిపీని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు. స్పెషల్లీ వర్కింగ్ విమెన్కి అండ్ బ్యాచులర్స్కి ఎంతో క్విక్గా, ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే బెస్ట్ మీల్ ఇది. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్లో హాఫ్ వరకు కందిపప్పు వేసుకోవాలి. రైస్ని, కందిపప్పుని బాగా వాష్ చేయాలి, ఒక 2 to 3 times. ఇలా వాష్ చేసుకున్న రైస్లోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 to 20 minutes వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా చింతపండు తీసి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. బాగా మరగపెట్టిన వాటర్ పోస్తే ఇంకా బాగా నానుతుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒక 4 cups వరకు వాటర్ పోసుకొని అందులో ఒక 1/2 teaspoon పసుపు, టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని 5 whistles వచ్చేంత వరకు ఉడికించాలి. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 teaspoon జీలకర్ర, 1/2 teaspoon మిరియాలు వేసుకోవాలి. అలాగే 1 teaspoon ధనియాలు లేదా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ 5 whistles వచ్చిన తర్వాత స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేస్తే అన్నం సాఫ్ట్గా తయారవుతుంది. ఆ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 teaspoon జీలకర్ర, ఆవాలు, అలాగే ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి. ఒక 1/2 teaspoon పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి కలిపి కొద్దిగా కారం వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో కారం వద్దు అనుకున్న వాళ్ళు మీరు కావాలంటే రసం పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన దాన్ని ముందుగా ఉడికించుకున్న రైస్లోకి వేసుకొని రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అన్నం మొత్తంకి కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని అప్పడం, వడియాలు, మజ్జిగ మిరపకాయతో ఒక్క ముద్ద టేస్ట్ చేశారంటే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది రసం రైస్. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఈ రసం రైస్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరికొన్ని క్విక్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్.